దేనికైనా టైం రావాలి. టైం వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ఇది తరచూ రాజకీయ నాయకులు వాడే డైలాగులు. ఇప్పుడు ఆ జిల్లాలో వైసీపీ నేతలకు ఆ టైం వచ్చిందా అనే సందేహం కలుగుతోంది. కూటమి వచ్చాక అన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలు అరెస్టులు సాగుతుంటే ఆ జిల్లాలో మాత్రం నిన్నటి వరకు సైలెంట్ గా కనిపించింది. కానీ ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే సోదరిని హఠాత్తుగా అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. గత కొన్ని రోజులుగా ఆ మాజీ ఎమ్మెల్యే విషయంలో జరుగుతున్న వరుస పరిణామాలు దేనికి సంకేతం? ఆయన టార్గెట్ చేశారా, లేక ఆయన వంతు వచ్చిందా? ఇంతకీ ఎవరా నేత? అరెస్ట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అప్పుడు వైసీపీ, ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏమీ మారలేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా అరెస్టులు మాత్రం పక్కా అనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. గత 5 ఏళ్లలో చాలా మంది టీడీపీ నాయకులు జైలు బాట పడితే, కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే అంత రెట్టింపు స్థాయిలో అరెస్టుల పర్వం సాగుతోంది. అయితే ఇవన్నీ ఉమ్మడి అనంతపురం జిల్లా వైపు మాత్రం రాలేదు. వాస్తవంగా అనంతపురం జిల్లాలో రాజకీయాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు కూడా ఉంది. అయితే కాలక్రమంలో కొంత పరిస్థితులు మారినప్పటికీ ఎన్నికల సమయం, ఆ తర్వాత జరిగే కొన్ని విషయాల్లో మాత్రం పరిస్థితులు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు హైటెన్షన్ వాతావరణాన్ని తలపిస్తుంటాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అనంతపురం జిల్లాలో మాత్రం ఎలాంటి అరెస్టులు జరగలేదు. రాష్ట్రంలో చాలా జిల్లాలో నేతలు ఇప్పటికీ అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. కానీ అనంతపురం జిల్లాలో 3-4 పేర్లు ప్రముఖంగా వినిపించినా ఇప్పటి వరకు అది ఏవీ జరగలేదు. నిన్నటి వరకు అంతా ప్రశాంతంగానే ఉందనుకుంటున్న తరుణంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజారెడ్డి అరెస్టుతో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. ఈ ఒక్క అరెస్టుతో వైసీపీ శ్రేణులు అంతా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఇటు ఈ అరెస్టును తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఊహించలేదు. గత కొన్ని రోజులుగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు, ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు కొంత అనుమానాస్పదంగానే కనిపించాయి. అయితే ఇవన్నీ రాజకీయ ఉద్దేశంతో చేశారా లేదా అన్నది పక్కన పెడితే, తాజాగా తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్టు మాత్రం ఒక పెద్ద సంచలనంగా మారింది. ఇంతకీ రాజశేఖర్ రెడ్డి అరెస్టు దేనికోసం చేశారంటే, 2025 జనవరి చివరి వారంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం సమీపంలోని నాగిరెడ్డిపల్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అప్పట్లోనే రైల్వే పోలీసులు ఈ ఘటనను ఆత్మహత్యగా నిర్ధారించారు. ఆ తర్వాత కేసును రూరల్ పోలీసులకు అప్పగించారు. ఇది జరిగి దాదాపు 1.5 ఏళ్ల కావస్తోంది. అయితే ఇంతలో హఠాత్తుగా గత మంగళవారం రోజు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుణ్ణి అనంతపురంలో రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాన్ని ఎవరూ ఊహించలేదు. దీంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులంతా భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలు కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అరాచకాలను, మరీ ముఖ్యంగా రాప్తాడులో జరుగుతున్న వాటిని ప్రశ్నిస్తుంటే, టీడీపీ వారు శిఖండ రాజకీయాలు చేస్తున్నారనేది వైసీపీ శ్రేణుల ఆరోపణ. ఎప్పుడో 1 ఏడాది క్రితం జరిగిన అంశంలో ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. కక్ష సాధింపుల్లో భాగంగానే తనను అరెస్టు చేశారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తన సోదరుణ్ణి అరెస్టు చేస్తే వైసీపీ శ్రేణులంతా భయపడతాయన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అన్నారు. తోపుదుర్తి కుటుంబంలో ఏ ఒక్కరూ బయటకొచ్చి ఉన్నా ఖచ్చితంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీతకు వ్యతిరేకంగా పోరాడతామని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఈ అరెస్టు ఇంత హఠాత్తుగా ఎందుకు జరిగిందన్నది ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి టార్గెట్ అవుతారని అంతా ఊహించారు. అయితే 2 ఏళ్లలో ఆయన మీద ఎలాంటి పరిణామాలు జరగలేదు. గత 2 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు చాలా వేగంగా ఉన్నాయి. ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన రాక్రెడ్ సంస్థ గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. వీటిలో భారీగా అక్రమాలు జరిగాయని ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. అవి వాస్తవాలని కూడా ఇటీవల తేల్చింది. ఈ విషయంలో ప్రకాష్ రెడ్డికి ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు వచ్చాయి. ఇది జరిగి కొన్ని రోజులకి హనీ ట్రాప్ వ్యవహారం బయటపడింది. అయితే ఇందులో టీడీపీ నాయకుల పాత్ర ఉందని పరిటాల సునీత బంధువులు ఇందులో ఉన్నారంటూ ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దీంతో పోలీసులు వెంటనే ఆయనకు నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపాలన్నారు. ఆ తర్వాత ప్రకాష్ రెడ్డికి ఉన్న 1+1 గన్మెన్లను తొలగించారు. ఇది జరిగిన 3-4 రోజులకే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుణ్ణి అరెస్టు చేశారు.
ఈ వరుస పరిణామాలతో తనను టార్గెట్ చేశారంటూ ప్రకాష్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు అరెస్టుకి బలమైన కారణాలున్నాయి. తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి గతంలో వైసీపీలో చాలా యాక్టివ్గా ఉండేవారు. ప్రకాష్ రెడ్డి కుటుంబానికి కూడా సన్నిహితులే. అయితే అధికారంలో ఉన్నప్పుడు తమకు న్యాయం చేయలేదన్న ఉద్దేశంతో మహేశ్వర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లారు. శ్రీరామ్తో అప్పుడప్పుడు కలిసినట్టుగాను, అలాగే ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. ఈ పరిణామాలు ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఏమాత్రం నచ్చలేదు. ఇదే సమయంలో కొన్ని భూ వివాదాలు కూడా మహేశ్వర్ రెడ్డి చుట్టూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళ విషయంలో కూడా కొంత వివాదం నడిచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహేశ్వర్ రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లోనే దీని వెనుక తోపుదుర్తి రాజారెడ్డి బెదిరింపులు ఉన్నాయని మహేశ్వర్ రెడ్డి తండ్రి మల్రెడ్డి ఆరోపణలు చేశారు. కానీ ఏడాదిన్నర తర్వాత ఈ కేసు వెలుగులోకి రావడానికి ప్రధానమైన కారణం, ఇటీవల మల్రెడ్డి జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి గ్రేవెన్స్లో తన కుమారుని ఆత్మహత్య వెనుక తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి ఉన్నారని, చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ కూడా లోతుగా దర్యాప్తు చేయాలని ప్రారంభించారు. ఇందులో మహేశ్వర్ రెడ్డి సెల్ ఫోన్కు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చింది. ఇందులో కొన్ని వాయిస్ రికార్డుల ఆధారంగా తోపుదుర్తి రాజారెడ్డి బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించి ఆయన అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ కూడా లేదన్నది పోలీసుల వైపు నుంచి వస్తున్న వివరణ. ప్రకాష్ రెడ్డి గన్మెన్ వ్యవహారంకు సంబంధించి కూడా ప్రతి 4 నెలలకు ఒకసారి నేతలకు ఉన్న భద్రతపై సమీక్ష చేస్తారు. ఈ సమీక్షలో మాజీలకు సెక్యూరిటీ అవసరం లేదనుకుంటే తొలగిస్తారు. అదే ప్రకాష్ రెడ్డి విషయంలో జరిగిందంటున్నారు. ఇటు రాకెట్ సంస్థ విషయంలో కూడా ఇలానే జరిగిందని అంటున్నారు. ప్రకాష్ రెడ్డి సోదరుడి అరెస్టు వెనుక రాజకీయ కోణం కానీ, ఇటు పరిటాల కుటుంబానికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ ఈ విషయం మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రకాష్ రెడ్డికి మొన్నటి వరకు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం జరిగిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలు ఇద్దరూ ప్రకాష్ రెడ్డి ఆందోళనకు మద్దతు పలకడం వైసీపీ శ్రేణుల్లో ఉన్న ఐక్యతను తెలియజేసింది.